హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఈరోజు మార్నింగ్ ఓపీకి ఒక పేషెంట్ వచ్చారు. తన ఏజ్ 30 ఉంటుంది. తనకి ముందు 2 కూడా సిజరిన్ ప్రెగ్నెన్సీస్. ఇప్పుడు మళ్ళీ అన్ప్లాన్డ్గా, అన్ఎక్స్పెక్టెడ్గా, యాక్సిడెంటల్గా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందనేసి తను సెల్ఫ్ మెడికేటెడ్ అంటే ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్ తీసుకుని తను వేసుకోవడం జరిగింది. వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 30 to 40 డేస్ తర్వాత మళ్ళీ మన దగ్గరకు వచ్చారు పేషెంట్ని గమనించినట్లయితే కనుక చాలా పేల్గా ఉంది, కూర్చొని కూడా దశపెట్టేస్తుంది, చాలా వీక్నెస్ అనిపిస్తుంది అంటుంది, గిడ్డినెస్ అనిపిస్తుంది, అండ్ ఆన్ అండ్ ఆఫ్ అంటే 1 month నుంచి కూడా అప్పుడప్పుడు బ్లీడింగ్ అనేది అవుతూనే ఉంటుంది. సో ఈరోజు తనకు స్కాన్ తీసి చూస్తే స్కాన్లో మనకు గమనించినటువంటి ఫైండింగ్స్ ఏంటంటే, ఒకసారి స్క్రీన్ చూడండి, ఆల్మోస్ట్ శాక్ అంతా అలాగనే ఉంది. మనం బేబీ కూడా క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. అంటే ఇది బిడ్డ సంచి, చుట్టూ ఉన్నది ఉమ్ము నీరు, లోపల అనేది బిడ్డ అనేది కూడా మనం క్లియర్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఈ పేషెంట్ ఫీటల్ హార్ట్ రేట్ చూస్తే కూడా ఫీటల్ హార్ట్ రేట్ అనేది కూడా ట్రేస్ అవుతుంది. అంటే తనకి ఓన్లీ మాయ కదిలింది, మాయ నుంచి కొంచెం బ్లీడింగ్ అయింది, అది గడ్డలుగా అవుతూ వస్తుందే తప్ప బిడ్డ అనేది డిస్టర్బ్ కాలేదు అండ్ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సెల్ఫ్ మెడికేటెడ్ అబార్షన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నప్పుడు మీరు ఏమేమి జాగ్రత్తలు పాటించాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ మీకు ప్రెగ్నెన్సీ ఎన్ని వీక్స్ ఉన్నాయి అనేది కన్ఫర్మ్ చేసుకోండి. సపోజ్ మీకు మోర్ దాన్ 8 weeks ఉందనుకోండి, 2 నెలల కంటే పైన అంటే 7 to 8 weeks పైన ఉంటే మాత్రం మీకు ఎలాంటి సిచ్యుయేషన్లో కూడా అబార్షన్ పిల్స్ అనేవి పనిచేయవు. సో ఎఫెక్టివ్నెస్ అనేది వాటికి తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు ప్రెగ్నెన్సీ ఎన్ని వారాలు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అది ఇంట్రాయూట్రైనా ఎక్స్ట్రాయూట్రైనా, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ప్రతిసారి గర్భంలో రావాల్సిన అవసరం లేదు, పక్కన ట్యూబ్లో రావచ్చు, ఓవరీస్లో రావచ్చు. సో ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు అలాంటి టైంలో ట్యాబ్లెట్ తీసుకుంటే అది చాలా డేంజర్ సిచ్యుయేషన్లో ల్యాండ్ అవుతారు. ఇప్పుడు చాలామంది ట్యాబ్లెట్స్ ఎందుకు తీసుకుంటారు చెప్పండి? చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీగా మనము ఎవరికి చెప్పకుండా ప్రైవసీగా ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, అండ్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఏమీ ఉండవు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళే ఓవర్ ద కౌంటర్ నెలలు కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా వేసుకుంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు. సో మనకి మార్కెట్లో అవైలబుల్ అయ్యే ట్యాబ్లెట్స్ మనం గమనించినట్లయితే మనకి 5 ట్యాబ్లెట్స్ వస్తాయి. ఒకటి మెఫిప్రిస్టోన్ అనేది ఒకటి, ఇంకొకటి 4 మీసోప్రోస్టల్ అనే ట్యాబ్లెట్స్ వస్తాయి. ఈ ట్యాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయంటే, మెఫిప్రిస్టోన్ అనేది గర్భసంచి లోపల ఉన్నటువంటి గోడలు అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చిన తర్వాత యుటరైన్ లైనింగ్ని మనము డెసిడ్యువా అంటాము. సో ఈ డెసిడ్యువల్ లైనింగ్ని నెక్రోటైజ్డ్ చేస్తుంది. అంటే ఎండోమెట్రియల్ బ్లడ్ వెజల్స్లో నుంచి బ్లడ్ని బాగా తగ్గించేసేసి వాటికి బ్లడ్ సప్లై కట్ చేయడం వల్ల ఈ డెసిడ్యువా అనేది నెక్రోస్డ్ అయిపోయి అది షెడ్ ఆఫ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ మిఫిప్రిస్టోన్ అనేది కూడా కొంచెం మైల్డ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ని స్టార్ట్ చేస్తుంటుంది. అలాగే ఇది ప్రోస్టాగ్లాండిన్స్ని కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఇనిషియేట్ చేస్తుంది యాక్చువల్గా. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మిఫిప్రిస్టోన్ నైట్రిక్ యాసిడ్ని రిలీజ్ చేయడం వల్ల కూడా సర్వీక్స్ అనేది సాఫ్ట్ అయిపోతుంటుంది అండ్ ద యూట్రస్ ఇస్ ప్రిపేరింగ్ ఇట్ సెల్ఫ్ టు ఎక్స్పెల్ ద ప్రోడక్ట్స్ అవుట్. సో ఇక ఈ టాబ్లెట్ తర్వాత మళ్ళీ మీరు 4 మీసోప్రోస్టల్ టాబ్లెట్స్ తీసుకుంటుంటారు. ఈ టాబ్లెట్స్కి అబ్డామినల్ పెయిన్ రావడము, అబ్డామినల్ క్రాంప్స్ రావడము అండ్ యూట్రస్లో ఉన్న ప్రోడక్ట్స్ ఎక్స్పెల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టాబ్లెట్స్ని మీరు ఎలా తీసుకోవాలి? మెఫిప్రిస్టోన్ అనే టాబ్లెట్స్ మీరు సపోజ్ ఈరోజు తీసుకున్నారనుకోండి, ఈరోజు నైట్ మీరు భోజనం చేసిన తర్వాత మెఫిప్రిస్టోన్ టాబ్లెట్స్ తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 48 hours తర్వాత మీసోప్రోస్టోల్ అనేది మిగతా 4 టాబ్లెట్స్ ఉంటాయి కదా అవి తీసుకోవాల్సి వస్తుంది. ఈ టాబ్లెట్స్ మీరు ఒకవేళ 4 ఒకేసారి వేసుకోలేకపోతే ఫస్ట్ 2 టాబ్లెట్స్ తీసుకొని వితిన్ 10 minutes మిగతా 2 టాబ్లెట్స్ తీసుకోండి. సో ఈ టాబ్లెట్స్ తీసుకున్న 2 to 4 hours నుంచి అబ్డామినల్ పెయిన్ స్టార్ట్ అవ్వడము, అబ్డామినల్ క్రాంప్స్ రావడము, బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. యూజువల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్లీడింగ్ అనేది మ్యాక్సిమం 1 or 2 days, అంటే మీకు ఎన్ని నెలలు ఉన్నాయి, ఎన్ని వారాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి మీకు బ్లీడింగ్ అనేది వస్తుంటుంది. సపోజ్ మీకు బ్లీడింగ్ 2 days తర్వాత కూడా బాగా గడ్డలు అవుతుంది, ఎక్కువ ఇంటెన్స్ ఫ్లో ఉంది, ఇంటెన్స్ పెయిన్, ఇంటెన్స్ క్రాంప్స్ వస్తున్నాయి, లేదా 3 to 4 centimeters మీరు చిన్న చిన్న క్లాత్స్ పాస్ చేస్తున్నారు అంటే
డెఫినెట్లీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు కూడా కొంతమందికి నాసియా అంటే వామిటింగ్ రావడము, వామిట్ చేసుకోవటము, ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతున్నట్లు ఉండడము, వీక్నెస్ ఉండడము, మోషన్స్ అవ్వడము, ఫీవర్ రావడం కూడా జరుగుతుంది. ఈ సింటమ్స్ విత్ ఇన్ 24 అవర్స్లో సబ్సైడ్ అవ్వాలి. ఒకవేళ మీకు ఫీవర్ కనుక 100 పైన ఉన్నట్లయితే, లేదా మీరు యాంటీపైరెటిక్స్ అంటే ఫీవర్ కోసం ట్యాబ్లెట్స్ తీసుకున్నా, పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా కూడా మీకు ఫీవర్ సబ్సైడ్ అవ్వడం లేదు అన్నా కూడా మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ ట్యాబ్లెట్కి మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ బయటికి వచ్చేసాయా, అబార్ట్ అయ్యాయా లేదా అనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది అంటే, మీకు బ్లీడింగ్ 1 or 2 డేస్లో స్టాప్ అయిపోయింది అనుకోండి, పెద్దగా పెయిన్ క్రాంప్స్ లేవు, అవి కూడా మీకు 1 or 2 డేస్లో సబ్సైడ్ అయిపోయారు, యు ఆర్ ఫీలింగ్ మచ్ బెటర్, మంచి రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది మీకు అంటే ఒక చిన్న సూచన. అది మోస్ట్లీ కంప్లీట్ అబార్ట్ అయిపోయింది. ఒకవేళ మీకు కంటిన్యూస్ బ్లీడింగ్ వస్తుంది, లేదు మీకు బ్రెస్ట్లో పెయిన్ టెండర్నెస్ ఉండడము, ఆ వామిటింగ్ సెన్సేషన్ అట్లనే ఉండడము, 1 or 2 డేస్ అయినా కూడా బ్లీడింగ్ కంటిన్యూస్గా గడ్డలు అవ్వడము, అలాంటి సిచ్యుయేషన్స్లో మీరు డెఫినెట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఇన్కంప్లీట్ అబార్షన్స్ అయ్యాయి అనుకోండి, సర్విక్స్ ఓపెన్ అయి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మీకు బ్లడ్ కూడా బాగా పడిపోవడము, హిమోగ్రామ్ అనేది తగ్గడము జరుగుతుంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు అబార్షన్ టాబ్లెట్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 1 వీక్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా అబార్ట్ అయిందా లేదా అనేది ఒకటి గమనించుకోవాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మీకు అబార్షన్ అయిన వెంటనే మీరు ఓసిపి పిల్స్ కానీ లేకపోతే మంత్లీ టాబ్లెట్స్ తీసుకోలేదనుకోండి, మీకు ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది, మధ్య మధ్యలో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ మీరు ట్యాబ్లెట్ ఏది తీసుకోలేదు అని మళ్ళీ ఇంటర్ కోర్స్లో పాల్గొన్నారు అంటే కలిసారనుకోండి, మళ్ళీ కూడా మీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అబార్షన్స్ తర్వాత విత్ ఇన్ ఎ వీక్ మీ ఫర్టిలిటీ అనేది రెజ్యూమ్ అవుతుంది. మీరు ఏ ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోలేదనుకోండి, ఈవెన్ బిఫోర్ యువర్ నెక్స్ట్ పీరియడ్ యూ విల్ బికమ్ ప్రెగ్నెంట్ అగైన్. సో ట్యాబ్లెట్స్ తీసుకున్న తర్వాత 1 వీక్తో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అది అబార్ట్ అయిందా లేదా అని స్కాన్ ద్వారా కానీ, యూరిన్ టెస్ట్ ద్వారా కానీ, లేదా బీటా హెచ్సిజీ లెవెల్స్ చెక్ చేసుకోవడం ద్వారా కానీ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, అబార్షన్ అయిన వెంటనే మీకు యూరిన్ టెస్ట్ నెగిటివ్ రాదు. అబార్ట్ కంప్లీట్గా అయిపోయినా కూడా ఇట్ విల్ టేక్ మినిమం 2 to 3 వీక్స్ ఫర్ ద టెస్ట్ టు బికమ్ నెగిటివ్. సో మీరు దానికి ప్యానిక్ అవసరం లేదు. మీకు సిమ్టమ్స్ తగ్గాయి అంటే, ఆ నాసియా అనేది, బ్రెస్ట్ టెండర్నెస్ అనేది తగ్గింది, బ్లీడింగ్ స్టాప్ అయిపోయింది, క్రాంప్స్ అయిపోయింది అంటే, ఈవెన్ ఇఫ్ యూరిన్ టెస్ట్ మీకు పాజిటివ్ వచ్చినా కూడా, అంటే ఒక 1 వీక్లో చేశారు మీకు పాజిటివ్ వచ్చినా కూడా, ప్లీజ్ డూ రిపీట్ దట్ ఆఫ్టర్ 2 వీక్స్. మ్యాక్సిమం 3 వీక్స్ తర్వాత చేసేదాన్ని ట్రై చేయండి. సో అబార్షన్ టాబ్లెట్స్ మీరు సెల్ఫ్ మెడికేటెడ్ చేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు కనుక పాటించకపోతే యూ మైట్ ల్యాండ్ అప్ ఇన్ సివియర్ అనీమియా అండ్ ఇన్ఫెక్షన్స్. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హరిణి.